భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమే, నేను త్వరలో జిమ్కి వెళ్తాను. పెద్ద పెద్ద కండలు పెంచుతాను. గిన్నెలు తోమడానికి, బట్టలు ఉతకడానికి కండలు ఎందుకండి? పెళ్ళి కాకముందు ఎప్పుడు పెళ్లి చేసుకుంటానా అని అనిపించేది. ఇప్పుడు ఎందుకు చేసుకున్నాను రా బాబు పెళ్ళి అని అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. ఏం చేయమంటారు ఏంటి? ఇష్టం లేని పెళ్ళి. భర్త చాలా గాఢంగా నిద్రపోతూ ఉన్నాడు. భార్య అక్కడికి కంగారుగా వచ్చింది. ఏమండి, లేవండి, మిమ్మల్నే లేవండి. భర్తని తట్టి లేపడానికి ప్రయత్నించింది, కానీ భర్తకి మెలకువ రాలేదు. అప్పుడు ఆమె గ్లాస్లో నీళ్లు తెచ్చి అతని ముఖం మీద నీళ్లు చల్లింది. అప్పుడు భర్త కంగారుగా నిద్రలేచాడు. ఏంటి, ఏమైంది అని కంగారుగా అడిగాడు. ఏం లేదండి, మీకు నిద్ర మాత్ర ఇవ్వడం మర్చిపోయాను. ఇదిగో వేసుకొని పడుకోండి అని భర్త చేతిలో నిద్ర మాత్ర పెట్టింది. అబ్బాబ్బాబ్బా, ఎన్ని సిగరెట్లు కాలుస్తారండి మీరు? మన పెళ్ళైన దగ్గర నుండి ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు సిగరెట్ల మీద ఎంత ఖర్చు చేశారో. మీకే గనక ఈ దరిద్రపు అలవాటు లేకపోయి ఉంటే మనం పెద్ద డాబా కట్టేవాళ్ళం అని మండిపడుతూ అంది భార్య భర్తతో. మీ అన్నయ్యకి ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు కదా అని అడిగాడు భర్త. మా అన్నయ్య మీలా కాదు, చాలా బుద్ధిమంతుడు. అవునా మరి? మీ అన్నయ్య ఎంత పెద్ద డాబా కట్టాడేంటి? సిగరెట్లు తాగని మీ అన్నయ్య అద్దె ఇంట్లో ఉంటే సిగరెట్లు తాగిన నేను సొంత ఇంట్లో ఉంటున్నాను అని జలక్కిస్తాడు భర్త. భార్య భర్తని వంట చేయమని చెప్పింది. రోజు ఆమె భర్తని ఇలానే పీడిస్తూ ఉంటుంది. ఇక నేను ఈ బాధ పడలేను, నీకు విడాకులు ఇచ్చేస్తా, ఇప్పుడే లాయర్ని కలుస్తా అంటూ బయటకు వెళ్తాడు భర్త. కాసేపు అయ్యాక వచ్చిన భర్త వంటగదిలోనికి వెళ్ళి వంట చేయడం మొదలుపెట్టాడు. లాయర్ దగ్గరికి వెళ్ళారుగా, ఏమన్నాడేంటి మీ లాయర్ అని వయ్యారంగా అడుగుతుంది భార్య. నేను లాయర్ ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఇంట్లో అంట్లు తోముతూ ఉన్నాడు. ఆయన కంటే నేనే బెటరు అని వెనక్కి వచ్చేసా అని సణుగుతూ చెప్పాడు భర్త. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.